అందరినీ సమానంగా ప్రేమించు, శాంతిని పంచు అనే సందేశాన్ని లోకానికి అందించడానికి అత్రి అనసూయ దంపతులకు తమ ముగ్గురి గుణాలతో కూడిన బిడ్డను ప్రసాదించారు త్రిమూర్తులు. ఆ బిడ్డే దత్తాత్రేయస్వామి. ఆయన స్మతృగామి. అంటే తలచిన క్షణంలో ప్రత్యక్షమై అక్కున చేర్చుకుని ఆదరించేవాడు. దత్తుడు ఎంతటి కరుణాసాగరుడో అంతటి పరీక్షామూర్తి. భక్తుల శ్రద్ధాభక్తులను కఠినంగా పరీక్షించేవాడు. తట్టుకుని నిలిచినవారు అనుగ్రహపాత్రులైతే, భయపడి విడిచినవారు దురదృష్టవంతులు. ఒకసారి ప్రశాంత మనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే మరోసారి భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేవాడు. అది స్వామిలీల అని అర్థం చేసుకుని స్థిరచిత్తంతో నిలిచినవారికి భక్తియోగ సామ్రాజ్యాన్ని, ఆత్మారామస్థితిని ప్రసాదించేవాడు. యోగేశ్వరుడిగా శాస్త్రధర్మాలు లోకానికందించాడు. వృక్ష సంరక్షణే కర్తవ్యమన్నట్లు కల్పవృక్షపు ఛాయలో నివాసమున్నాడు. ఏకాత్మభావన ముఖ్యమని 3 శిరస్సుల మూర్తిగా అవతరించాడు. ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో మునిగి భక్తజన రక్షణకు పూనుకున్నాడు దత్తుడు. బాల్యంలో ఇంటికి దూరమవుతున్న దత్తుణ్ణి నిలువరించడానికి నేనిచ్చిన చర్మదేహం నీది అంది తల్లి. ఆ మాటలకు నవ్వి తన చర్మాన్ని గోళ్లతో పరపరా చీల్చి ఆమె చేతుల్లో పెట్టి అజ్ఞానపు పొరలు విచ్చిపోయేలా చేశాడు. ఒకప్పుడు తమస్సు, మోహంలాంటి 5 శాఖల అవిద్యను సృష్టించిన బ్రహ్మదేవుడి బుద్ధి మందగించి వేదాలను మరిచాడు. గాయత్రిమాత ఆదేశంతో వాటిని మళ్లీ వివరంగా ఆయనకు స్ఫురించేలా చేశాడు స్వామి. నేను అంటే ఏమిటని కుములుతున్న ప్రహ్లాదుడికి నీవంటే ఆనందం అని పరమహంస యోగాన్ని బోధించాడు. తత్వవిద్యాబోధగా భార్గవరాముడి అశాంతి జ్వాలలను చల్లార్చి త్రిపుర రహస్యాన్ని వివరించాడు. దత్తుడు భక్తసులభుడు. నమ్మి వచ్చిన కార్తవీర్యుడికి జ్ఞానయోగాన్ని, ఆత్మతత్వబోధను అందించి అనుగ్రహించాడు. తనను నమ్మినవారినే కాదు, వారి సంతతిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడు దత్తుడని దత్తచరిత్ర వివరిస్తోంది. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేయమని, సహనంతో క్రోధాన్ని అణచవచ్చని, పుణ్యాలను నశింపచేసే పరుషమైన మాటలు వద్దని స్వామి ఎన్నో సందర్భాలలో నీతిబోధ చేశాడు. అననుకూల స్థితిలో మౌనమే భాషణమవ్వాలని, అది ప్రియభాషణ కావాలని, సత్సాంగత్యం మనిషిని మహోన్నతుణ్ణి చేస్తుందని చెప్పే కథలెన్నో దత్తపురాణంలో కనిపిస్తాయి. స్వామి అవతారాలెన్నో ఉన్నాయి. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడుగా, కరంజ గ్రామంలో నృసింహ సరస్వతిగా కొలువు తీరాడు. తెలుగునాట షోడశ అవతార రూపాల్లో, నవనాథ రూపాల్లో జ్ఞాన సంపదలు అనుగ్రహిస్తూ భక్తజనులను రక్షిస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.